నయ్యొచ్చినాడు ఎలుగుల ఎన్నెలు తెచ్చినాడు. నా పక్కన ఈరోజు అక్కుంది. అయన్నొద్దు, పాయింట్కి రా. చిన్న మత్స్యకార కుటుంబానికి చెందిన ఒక బాధిత కుటుంబ సభ్యుడు జరిగిన అన్యాయానికి గొంతు విప్పి అన్నది మానవతా దృక్పథంతో ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయాలి. అన్నది మానవతా దృక్పథంతో ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయాలి. అమ్మాయి చేసేవన్నీ దేవుని పూజలు, దూరేవని గబ్బు గుడిసేదని నేను అడుగుతా ఉన్నాను. ఇక్కడ నుంచి కేవలం 10 మైళ్ళ దూరంలోనే ఈ క్యాప్సైజ్ జరిగింది, ఈ బోటు ఘటన జరిగింది. కేవలం 10 మైళ్ళు సముద్రం లేకపోతే గంట కూడా పట్టదు. ఆ గంటలోనే వీళ్ళని కాపాడుకునే పరిస్థితి వచ్చేది. ఒరే బుర్ర తక్కువ ఎదవా, ఎప్పుడైనా స్కూల్కి వెళ్ళావా? కిలోమీటర్లకి నాటికల్ స్మైల్స్ కి కనీసం తెలియకుండా నువ్వు మాట్లాడితే నవ్వుకుంటున్నారు. నిజమేందో అబద్ధమేందో తెలుసుకునే తెలివితేటలు వాడికాడుండేరా. ఎవడి జీవితం అదే నిజమని నమ్ముతాడా? ఇక్కడ చూస్తే స్పందించాల్సిన కలెక్టరు, స్పందించాల్సిన ప్రభుత్వము, స్పందించాల్సిన పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరు కూడా స్పందించలేదు. కలెక్టర్ స్పందించాడా? స్పందన లేక ప్రాణ నష్టం జరిగితే వీళ్ళు స్పందించింది ఏమిటో తెలుసా? వీళ్ళు ఇచ్చేది ఏం తెలుసా? చెప్పు, నువ్వు చెప్పు, వినండి రా, మీరందరూ వినండి. ముస్టేషనెట్టు ఎక్స్గ్రేషియా కింద 10 లక్షల రూపాయలు మేము ఇచ్చినాము అని చెప్పి సంకలు గుద్దుకుంటా ఉన్నారు. ఏదో సార్ ఫేస్ రైట్ టర్నింగ్ ఇచ్చుకో. సిగ్గుందా? నువ్వు మాట్లాడడానికి అసలు సిగ్గుందా? రికార్డు తీసుకురా. అది నా బలహీనత. 5 సంవత్సరాల్లో 275 మంది చనిపోతే వాళ్ళకి కనీసం పరిహారం ఇవ్వలేదు. నువ్వు సిగ్గు లేకుండా 10 లక్షలు ముస్తంటావా? నువ్వు మనిషి పశువు. పాకిస్తాన్ లో నిజంగా ఎంత దారుణంగా ఉంది ప్రభుత్వం అంటే, మన ప్రభుత్వంలో మంత్రి సిదిరి అప్పలరాజు కొడుకు 18 ఏళ్ల పిల్లోడు. దండం పెడతారా? సిదిరి అప్పలరాజు డాక్టర్, పలాస ఎమ్మెల్యే, మంత్రి, ఫిషింగ్ మంత్రి మన ప్రభుత్వంలో. సిదిరి అప్పలరాజు కొడుకు 18 ఏళ్ల పిల్లోడు బైక్ తోలుతా ఉండి కర్మవశాత్తు ఎవరినో గుద్ది బైక్ తోలుతా ఉండి ఒక మనిషి చనిపోయాడు. ఇప్పుడు ఏమంటున్నావు మరి? యాక్సిడెంట్లు అవుతా ఉంటాయి. బట్ ఆ పిల్లోడు 18 ఏళ్ల పిల్లోడు బైక్ తోలుతా ఉండి ఆ పిల్లోనికి ఏం తెలుస్తుంది? తెలియకుండా మూర్ఖుల్లాగా మాట్లాడతాం. ఫీజులు దొబ్బా ఒకసారి జరుగుతాయి. నువ్వేం చేస్తా ఉన్నావు? ప్రభుత్వం ఏం చేసిందో తెలుసా? ఆ సిదిరి అప్పలరాజు కొడుకును మర్డర్ కేసులో తీర్చిచ్చాలని ప్రయత్నం చేసింది. నోటికి ఎదొస్తుంది మాట్లాడమే. నిజంగా ఈ ప్రభుత్వం మానవత్వం ఉందా అని అడుగుతా ఉన్నా. ఏం సెక్షన్ పెడతానారయ్యా మీరు? 18 ఏళ్ళ పిల్లోడి మీద మర్డర్ కేసు ఏంది పెట్టడము? మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. నా జీవితానికి ఏదైనా అసంతృప్తి ఉందంటే అది ఇదే. 18 ఏళ్ళ పిల్లోడి మీద జగన్మోహన్ రెడ్డి ఒకటి ఉందండి, ఆయనకి ఏది నచ్చితే అది చేస్తాడు. సపోజ్ నాగరాజు అంటే ఆయనకి ఇంట్రెస్ట్ అనుకో, నాగరాజు తప్పు చేశాడు అనుకో, ఎందుకు అంటే ఒక రేప్ చేశాడు లేకపోతే ఒక మర్డర్ చేశాడు, నేను వెళ్ళి సార్ నాగరాజు మర్డర్ చేశాడు అని అనుకోండి, ఒకటే కదనా అంటాడు. ఏమిటండి మీరు మాట్లాడేది? ఒక మర్డరే కదా చేసింది అంటాడు, అంత మీద వేసుకుంటాడు. తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. ఎప్పుడైతే మన పార్టీ 3 ఏళ్ళ తర్వాత వస్తుందో, వచ్చిన తర్వాత 50 లక్షల రూపాయలు ప్రకటిస్తాను నీకు. అది కాదన్నా, లక్షల కోట్లోనే కనీసం 10 లక్షలు నీ సొంత డబ్బులు ప్రకటించాలచ్చు కదా. 3 ఏళ్ల తర్వాత అధికారంలోకి వస్తావో సస్తావో ఎవరికి తెలియదు. ఇలాంటి వాళ్ళు ఏమంటారు తెలుసా? చేది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా ఎదవన్నారు ఎదవ. కొత్త బోర్డు కూడా నిత్య వాసి నాదని చెప్పేసి భరోసా నాకు ఇచ్చాడు. నమ్మొచ్చా? నా మీద నాకే నమ్మకం లేదు సార్, మీరైనా నమ్మండి సార్. అయితే సిదిరి అప్పలరాజు విషయం తెలిసి తన కొడుకు ప్లేస్ లో వేరే ఒక అనుచరుని పెట్టి అతని వల్ల యాక్సిడెంట్ అయింది అన్నట్టుగా తన కొడుకుని తప్పించేశారు. అంటే అది సీసీటీవీలు రావడం వల్ల మరొక ఆప్షన్ లేక సిదిరి అప్పలరాజు అప్పటి వరకు ఏం ప్రయత్నం చేశాడు ఆ ప్రయత్నాలు ఇంకా ఆపేశారు. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? కొట్టకుండా పనే మార్గం లేదా? పిల్లోడు మరి నిబంధనలు ఉల్లంఘించి బండి తోలుకుంటూ వెళ్ళిపోయి ఎవరిని పడితే వాళ్ళని గుద్దేయచ్చా? తన కొడుకును కాపాడడానికి ఇంకొక అమాయకుని తీసుకొచ్చి అతని బండి మీద యాక్సిడెంట్ చేయడాన్ని ఎలా పుట్టిస్తారు? అది నా ఇష్టం కదా,
మై ఒపీనియన్, మై ఫీలింగ్. బట్ ఇదేంటి, యాక్సిడెంట్ చేశారు, చేసిన వ్యక్తిని తప్పించి ఇంకొకరిని పెట్టారు అంటే దాన్ని ఏమంటారు? కుట్రని అనరా? అరే మీ ఫేస్ చూస్తేనే తెలుస్తుందిరా, నీచ్ కమీన్ కుత్తేలు మీరేనని. ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో అక్కడక్కడ మా వాళ్ళందరూ పోతా ఉన్నారు. నేను చెప్పేది వీళ్ళకి అర్థం కాదు, వీళ్ళు చెప్పేది నాకు అర్థం కాదు. బర్గర్ అడిగితే బజ్జీలు తీసుకొస్తారు. సమయాన్ని బట్టి అవసరాన్ని బట్టి నేను కూడా అప్పుడప్పుడు అక్కడక్కడ మీరు చెప్పేస్తారా? తెలుసు, చెప్పేస్తారు. ఈ సైకిల్ తప్ప నువ్వు వీకిందేం లేదు. సార్ కేవీ రెడ్డి లాంటి వ్యక్తులు అరెస్ట్ చేశారు. అలాగే ప్రకాష్ రాజ్ ఏమన్నా సనాతన ధర్మం గురించి మాట్లాడితే ఆయన మీద కూడా దాడి చేస్తున్నారు. బాబు గొప్ప సీక్రెట్ చెప్పారా, నీకు దానవరా బాబు. రెడ్ బుక్ రాజ్యం అనేది, రాజ్యాంగం అనేది జరుగుతా ఉందని చెప్పడానికి ఎన్ని నిదర్శనాలు. ఇంత యాక్టింగ్ చేస్తున్నారంటే ఆస్కర్ అవార్డులు కూడా వాళ్ళకే ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చినట్టున్నదా? అందుకనే చెప్పినా కదా, హే రామ్ సేవ్ ఆంధ్ర అని. ఇంకోసారి. హే రామ్ సేవ్ ఆంధ్ర, గాంధీ గారి మాటలు. ఈ మెగా డిఎస్సీలో అక్రమాలు జరిగాయని మీరు ఒక పోరాటం స్టార్ట్ చేశారు. మంత్రి లోకేష్ గారు మీకు సవాల్ కూడా చేశారు, దీనిపై చర్చకు సిద్ధమని. అంటే అది కాదు రమేష్, ఆధారాలతో సహా నేను చూపించినాను, నువ్వు ఉన్నావు. ఎవడు సమాధానాలు, పెద్ద పెద్ద పురుష పదజాలం అవసరం లేదు స్వామి. ఏంటి సార్ అది? పెద్ద పెద్ద పురుష పదజాలం అవసరం లేదు స్వామి. పెద్ద పెద్ద పురుష పదజాలం అవసరం లేదు స్వామి. అన్నా అది పురుష పదజాలమో లేకపోతే కూరలో కారమో కాదన్నా, పరుష పదజాలం. ఇలాంటి వాళ్ళు మా ఊర్లో ఏమంటారు తెలుసా అన్న? తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతవా. That you were the ones who had not supported for Amaravati and you wanted Mavigan. దాని గురించి అడుగుతున్నావేంటి? వద్దమ్మా. Yeah, my next election would be fought on the battle. చెప్పు, నువ్వు చెప్పు, వినండి రా, మీరందరూ వినండి. Mavigan versus Amaravati. Mavigan versus Amaravati. Yes, we would stand by it. We are for Mavigan. ఇప్పుడు దాకా చేస్తున్నంత గంగలో కలిసిపోయింది కదరా. Everybody who is for Mavigan will vote for YSRCP. Everybody who is for Amaravati will vote for Chandrababu. ఏమన్నా 11 సీట్లు కూడా వద్దా అట్లా నీకు? We will stand by it. We will make it an election issue for them. We'll put it up in the manifesto. సర్వనాశనం చేసావు దరిద్ర పెదవా. Mavigan, YSRCP. We will stand by it. Let's see how people will vote. వాడు దరిద్ర దేవత, మంచి స్నేహితులు. అతనిని బాగుపరచుట బహుదుర్లభము. ఫ్లాష్ బ్యాక్. ఒకటే క్యాప్టెన్, అమరావతి మా క్యాప్టెన్. మా పార్టీ స్టాండ్ అంటే ఎటువంటి డీవియేషన్ గానీ ఏం లేదు. Mavigan versus Amaravati. అధ్యక్ష, విజయవాడలో క్యాపిటల్ సిటీని పెట్టడం మనస్ఫూర్తిగా మేము ఆహ్వానిస్తున్నాం. ఓకే, సెకండ్ అండి. Visakhapatnam, which is going to be our capital. బహుశా ఆంధ్ర రాష్ట్రానికి బహుశా 3 క్యాపిటల్ కూడా రావాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉంది అధ్యక్ష. ఏది నోటుకొస్తే అది మాట్లాడక ఎదవా. మచిలీపట్నం నుంచి MA తీసుకోండి, విజయవాడ నుంచి VI తీసుకోండి, గుంటూరు నుంచి GUN తీసుకోండి, మావిగన్ అని పేరు పెట్టండి. నీకు సిగ్గు, శరం, బుద్ధి, జ్ఞానం, రోసం, పౌరుషం, మానం, మర్యాద ఇలా చేయడం. ఇప్పుడు ప్రజలు నువ్వు మాట్లాడేది చూస్తున్నారు, నేను మాట్లాడేది చూస్తున్నారు. ప్రజలు పిచ్చోళ్ళు కాదు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా.